వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ లిస్ట్ లో చాలా మంది లెజెండ్స్ ట్రోఫీ గెలిచారు, కానీ ఈ స్టార్ 4 వికెట్ కీపర్స్ మాత్రం కప్ ఇప్పటివరకు దూరంలోనే 100కు పైగా ఐపీఎల్ మ్యాచెస్ అయినా ఫ్యాన్స్ హార్ట్స్ గెలిచిన ట్రోఫీ మాత్రం గెలవలేకపోయారు. నెంబర్ 1 కేఎల్ రాహుల్. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరపున ఐపీఎల్ డెబ్యూట్ చేసిన రాహుల్ స్టార్టింగ్ లో ఛాన్సెస్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాడు, కానీ తర్వాత తన బ్యాటింగ్ క్లాస్ తో అందరినీ షాక్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, ఆల్మోస్ట్ అన్ని మేజర్ టీమ్స్ కి ఐపీఎల్ హిస్టరీలో 150 పైగా రన్స్ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ కి, లక్నో టీమ్ కి కెప్టెన్ గా కూడా చేశాడు. కానీ ఇంత కన్సిస్టెన్సీ చూపించిన ట్రోఫీ మాత్రం రాహుల్ అవాయిడ్ చేస్తూనే ఉంది. ఫ్యాన్స్ అందరూ ఒకటే అంటున్నారు, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఒక ఐపీఎల్ ట్రోఫీ ఖచ్చితంగా. నెంబర్ 2 రిషబ్ పంత్. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి డెబ్యూట్ ఇచ్చిన పంత్ ఫియర్లెస్ బ్యాటింగ్ తో బౌలర్స్ ని డామినేట్ చేశాడు. 2018 సీజన్లో 63 బంతుల్లో 128 రన్స్ చేసి ఎంటైర్ వరల్డ్ ని షాక్ చేశాడు. 6 రివర్స్ హార్స్ అగ్రెసివ్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. 2021 మరియు 2022 సీజన్స్లో ఢిల్లీకి కెప్టెన్గా కూడా చేశాడు. తర్వాత 2025 ఐపీఎల్ ఆక్షన్లో లక్నో సూపర్ జైంట్స్ హిస్టరీ క్రియేట్ చేస్తూ 27 కోట్లు పెట్టి పంత్ని తీసుకుంది. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్. కానీ ఇన్ని రికార్డ్స్, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఇప్పటివరకు ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు. నెంబర్ 3 మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ లవ్డ్ ఓవర్సీస్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ ఏబీడీ అని చెప్పాలి. ఇంపాసిబుల్ షాట్స్ ఆడుతూ వరల్డ్ క్రికెట్ ని ఎంటర్టైన్ చేసి రౌండ్ లో 360 డిగ్రీ షాట్స్ ఆడుతూ మిస్టర్ 360 అనే పేరు తెచ్చుకున్నాడు. 25 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ అందుకుని ఐపీఎల్ గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్స్ లో ఒకరిగా నిలిచాడు. కానీ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ మాత్రం అతనికి దక్కలేదు. 2021లో సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఎంటైర్ క్రికెట్ వరల్డ్ ఎమోషనల్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకుంటున్నారు ఏబీడీ లాంటి ప్లేయర్ కి ట్రోఫీ రాకపోవడం ఐపీఎల్ బిగ్గెస్ట్ ఆర్ట్. నెంబర్ 4 సంజు శాంసన్. సంజు శాంసన్ ఐపీఎల్ జర్నీ కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్ లో ఉంటుంది. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 8 లక్షలకి సంజుని టీమ్ లోకి తీసుకుని ఆ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఆ సీజన్ లో కేకేఆర్ ట్రోఫీ గెలిచింది, కానీ సంజు ప్లేయింగ్ 11 లో లేకపోవడం వల్ల టెక్నికల్లీ ఆ సక్సెస్ లో అతనికి ప్లేస్ లేకుండా పోయింది. 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున డెబ్యూట్ చేసి తన టాలెంట్ ని ప్రూవ్ చేశాడు. యంగేజ్ లోనే ఫియర్లెస్ బ్యాటింగ్ తో ఎవ్రీవన్ అటెన్షన్ గ్రాప్ చేశాడు. తర్వాత కొన్ని సీజన్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడినా మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ కి రిటర్న్ అయ్యాడు. ఇప్పుడు సిఎస్కే తరపున ఆడుతున్నాడు. మరి ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం వీళ్ళలో నెక్స్ట్ ఐపీఎల్ ట్రోఫీ ముందు ఎవరు గెలుస్తారో, కేఎల్ రాహుల్, పంతా లేదా సంజు శాంసన్? మీ ఆన్సర్ కామెంట్లో కంపల్సరీగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్